నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. బీజేపీ రెండవ జాబితాపై ఉత్కంఠ నెలకొంది. ఇప్పటికే తొలి జాబితాను విడుదల చేసింది. అందులో తెలంగాణ నుంచి 9 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది బీజేపీ అధిష్టానం. అభ్యర్థుల ప్రకటన అనంతరం ప్రధాని నరేంద్ర మోడీ 2 రోజుల రాష్ట్ర పర్యటనతో పార్టీ శ్రేణుల్లో అయితే ఒక ఫుల్ జోష్ అయితే నెలకొంది. ఈ నేపథ్యంలో రెండవ జాబితా కోసం ఆశావాహులు 1000 కళ్లతో ఎదురు చూస్తున్నారు. రాష్ట్రంలోని 17 లోక్సభ స్థానాలకు గాను రెండవ విడతలో మిగిలిన 8 స్థానాలను అభ్యర్థులను ప్రకటించాలా లేక కొన్ని స్థానాలకే అభ్యర్థులను ప్రకటించాలా అనే సందిగ్ధంలోనైతే పడింది. కొన్ని లోక్సభ స్థానాల్లో పార్టీలో బలమైన అభ్యర్థులు లేకపోవడంతో పార్టీ పరిస్థితి అయితే ఏర్పడింది. వరంగల్, నల్గొండ, మహబూబాబాద్, ఖమ్మం, పెద్దపల్లి స్థానాల్లో పార్టీ చాలా బలహీనంగా ఉంది. అయితే ఈ స్థానాల్లో ఇతర పార్టీల నుంచి నేతలకు గాలం వేసి వారికి కేటాయించాలని కూడా భావిస్తుంది. చేరికల ఆధారంగా అభ్యర్థులను ఖరారు చేసే అవకాశం ఉందని పార్టీలో చర్చ జరుగుతుంది. అనుకున్న సమయంలోగా చేరికలు పూర్తయితే మిగిలిన 8 లోక్సభ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించే అవకాశాలైతే మెండుగా కనిపిస్తున్నాయి. ఎన్నికల షెడ్యూల్ లోపే అన్ని స్థానాలకు అభ్యర్థులను ప్రకటించాలని అయితే పార్టీ భావిస్తుంది. అయితే ఇటీవల ప్రకటించిన తొలి జాబితాలో పలువురు సీనియర్లు టికెట్ ఆశించి భంగపడ్డారు. కొత్త వారికి పార్టీ అవకాశం కల్పించింది. చేరిన 1-2 రోజుల్లోనే 2 నేతలు టికెట్ను దక్కించుకున్నారు. దీంతో మిగిలిన 8 స్థానాల్లో కొత్త వారికి అవకాశం కల్పిస్తారా లేక పాత వారికి అవకాశం కల్పిస్తారా అన్న ప్రశ్న అయితే అందరి మెదళ్లను తెలిసివేస్తుంది. జహీరాబాద్ స్థానాన్ని ఆశించి భంగపడిన ఆలే భాస్కర్ మెదక్ నుంచి పోటీ చేయాలని ఆసక్తి చూపుతున్నారు. ఆదిలాబాద్ సిట్టింగ్ ఎంపీ సోయం బాపురావుకు ఈ లిస్ట్ లో చోటు దక్కకపోవడంతో ఆయనకు అధిష్టానం చెక్కు పెట్టినట్లుగానైతే వార్తలు వస్తున్నాయి. 2 రోజులుగా రాష్ట్రాల నేతలతో కేంద్ర పెద్దలు మాట్లాడుతున్నారు. ఇవాళ లేదా రేపు రెండవ జాబితా విడుదలయ్యే అవకాశం అయితే ఉంది. రెండవ జాబితాలో ఎవరికి చోటు దక్కుతుందనేది ఇప్పుడు ఉత్కంఠగా మారింది.